ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ఏపీకి ఐఎండీ తాజాగా కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా విశాఖ తీర ప్రాంతాలలో అల్పపీడన ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరికొన్ని రోజులు వర్షాలు అక్కడ పడనున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి బలమైనటువంటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత ఉత్తర ఒడిశాలో తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్రలో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిశాయి. ఇక రానున్నటువంటి 24 గంటలలో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా రాయలసీమలలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంది. ఇక మంగళవారం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో 9.3, వజ్రపు కొత్తూరులో 8.1, చినబాడంలో 7.9, పలాసలో 7, రావివలసలో 5.6, హరిపురంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక బుధవారం అంటే ఈరోజు శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీంతో వారందరిని కూడా అలర్ట్ చేస్తుంది. ఇక అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసినటువంటి వర్షాలకు ఏలూరు జిల్లాలలో తమ్మిలేరు, ఎర్ర కాల్వలకు వరద పోటెత్తింది. మంగళవారం ఉదయం నాగిరెడ్డిగూడెం డ్యాం నుంచి 2700 క్యూసెక్కులను తమ్మిలేరు మీదకు విడుదల చేశారు. ఇక సోమవారం 7000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడంతో ఏలూరు, శనివారపుపేట కాజ్వే పైన 2 మీటర్ల మేర నీరు ప్రవహించగా రాకపోకలను అధికారులు నిలిపివేశారు. జంగారెడ్డిగూడెం మండలం సరిహద్దులో ఎర్రకాల్వ ఉధృతి పెరిగే ప్రాంతంలో రెవెన్యూ పోలీసులు గస్తీ కూడా కాస్తున్నారు. ఏదేమైనా కూడా మరో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నది అంటూ ఐఎండీ సూచిస్తుంది. ముఖ్యంగా విశాఖ తీర ప్రాంతంలో కొంత ఈదురుగాలులు ఎక్కువగా వీచేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక తీరం వెంబడి ఈ అల్పపీడనం మరింత బలపడితే తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మత్స్యకారులను అలర్ట్ చేశారు. విశాఖ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా, వారందరూ కూడా సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. కాబట్టి ఈ సమయంలో ఆ వేటకు వెళ్లకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ, అక్కడ ఎవరు వెళ్లకుండా చూడాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనా కూడా మరొకసారి ఐఎండీ ఇప్పుడు ఇచ్చినటువంటి తాజా అలర్ట్తోనైతే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే రోజులలో ఎంత వర్షపాతం నమోదు కాబోతుంది, దాని యొక్క పర్యవసనాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, లోతట్టు ప్రాంతాలలో ఏ రకంగా వాటర్ ఏ విధంగా వరదలు రాబోతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది. ఏదేమైనా కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ 2-3 రోజులు మాత్రం బయటకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదంటూ కూడా, ఎక్కడైతే ముఖ్యంగా హెవీ జోన్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.